జలుబు, తలనొప్పి వంటివి ఉంటే చాలామంది మిరియాల టీ తాగుతారు. ఇంట్లో భోజనాన్ని రుచికరమైన మిరియాల రసంతోనూ చాలామంది ముగిస్తారు. మిరియాల టీ, మిరియాల రసం అని చాలామంది వెంటనే తీసుకుంటారు, కానీ ఆ మిరియాలని కూడా చాలా తేలిగ్గా కల్తీ చేసేస్తున్నారనే విషయం ఇప్పుడు తెలుస్తోంది. మిరియాలు సుగంధ ద్రవ్యాల రారాణి, క్వీన్ ఆఫ్ స్పైసెస్. పోపుల పెట్టెలో మిరియాలుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే లేదు. అబ్బో, ఇలా మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న మిరియాలు అంత గొప్పవేమీ కావు. మీరు షాపులో మిరియాలు కొని తీసుకురావడం, పోపుల పెట్టెలో దాచుకుని వంటల్లో వాడడం మామూలే. కానీ ఎప్పుడైనా ఆ మిరియాలు కల్తీ గురించి ఆలోచించారా? అసలు ఆలోచించి ఉండరు. కానీ మీరు నమ్మనంత స్థాయిలో గుట్టుగా మిరియాల కల్తీ జరుగుతోంది. మిరియాలు ఖరీదెక్కువ, కిలో 1000 రూపాయలుంటుంది. కల్తీ రాయులకు ఇది ఓ వరవులా మారింది. మిరియాలను కల్తీ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. మీరు షాక్ తినే విషయం ఏమిటంటే, కిలో మిరియాలు కొంటే అందులో అరకిలో కల్తీనే. ఔషధ గుణాలున్నాయని మీరు సంబరపడతారు, కానీ ఇంట్లోకొచ్చేసరికి మిరియాల క్వాలిటీ సగానికి పడిపోతుంది. అసలు మిరియాలు ఎలా కల్తీ అవుతాయో మీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. మిరియాల కల్తీ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇవి అసలైన మిరియాలు. మరి ఇందులో కలుపుతున్నవి ఏంటో మీకు తెలుసా? బొప్పాయి గింజలు. అవును, మీరు విన్నది నిజమే. మీరు పండులోంచి తీసిపారేసే గింజలే కల్తీగాళ్ల పెట్టుబడి. బొప్పాయి పండును తీసుకుని ఇలా కట్ చేసి అందులో గింజల్ని వేరు చేస్తారు. గింజల్ని మిరియాల్లో కలిపేందుకు సిద్ధం చేస్తారు. ముందుగా గింజల్ని నేలపై పోసి నీటితో శుభ్రం చేస్తారు. గింజలు ఆరిన తర్వాత నీళ్లలో నానేస్తారు. నీళ్లు వడపోసి ఎండకు ఆరబెడతారు. మిరియాల్లాగా మెరుస్తూ కనిపించేందుకు ఆయిల్ పాలిషింగ్ చేస్తారు. ఇలా ఆరిపోయిన బొప్పాయి గింజలు సేమ్ టు సేమ్ మిరియాల్లా కనిపిస్తాయి. కావాలంటే మరోసారి చూడండి. ఇప్పుడు మిరియాలకు బొప్పాయి గింజలకు ఉన్న తేడా ఏంటో ఓసారి గమనించండి. చూశారుగా, అస్సలు తేడా గుర్తించలేకపోతున్నారు కదా? అంత పక్కాగా ఉన్నాయి కాబట్టే ఇలా కల్తీ చేసి సొమ్ము చేసేసుకుంటున్నారు. ఇలా రెడీ చేసిన బొప్పాయి గింజల్ని మిరియాలలో కలుపుతారు. అరకిలో మిరియాలకు అరకిలో బొప్పాయి గింజలు కలిపి కిలో రెడీ చేస్తారు. అంటే కల్తీగాళ్లు అరకిలో మిరియాలకు కిలో ధర లెక్కగట్టి మీ దగ్గర వసూలు చేస్తున్నారు. మీరు కిలో కొంటే అందులో ఉండే మిరియాలు అరకిలోనే, మిగతా అరకిలో బొప్పాయి గింజలే. వీటినే మిరియాలనుకుని కొంటున్నారు, తింటున్నారు. కానీ తేడా మాత్రం తెలియట్లేదు. కల్తీరాయులు బొప్పాయి గింజల్ని పళ్ల వ్యాపారుల నుంచి సేకరిస్తూ ఉంటారు. ఇలా పెద్ద మొత్తంలో సేకరించిన గింజలతో కిలోల్లో కల్తీ చేసి లక్షల్లో లాభాలు సంపాదిస్తున్నారు. మిరియాలు కలిపిన బొప్పాయి గింజలతో ఆరోగ్యానికి జరిగే హాని తక్కువే అయినా మీరు ఆర్థికంగా నష్టపోయేది ఎక్కువ.
మీరెక్కువగా మిరియాలు తింటే బొప్పాయి గింజలు కూడా తింటున్నట్టే. అయితే బొప్పాయి గింజలు ఎక్కువగా తీసుకుంటే పాయిజనింగ్ కు కారణమవుతాయి. బొప్పాయి గింజల్లో ఉండే కార్పైన్ మోతాదు ఎక్కువైతే పేగు సంబంధిత వ్యాధులొస్తాయి. నర్వస్ సిస్టమ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరి కల్తీ మిరియాలను ఎలా గుర్తుపట్టాలి? ఇది కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే మిరియాలను నేరుగా తినేవాళ్లు తక్కువ. నేరుగా వంటల్లో వేస్తారు కాబట్టి కల్తీ గుర్తించలేకపోతున్నారు. మిరియాల రుచి ఘాటుగా ఉంటుంది. బొప్పాయి గింజలు వగరు రుచితో ఉంటాయి. కొన్ని మిరియాలు తిని చూస్తే అందులో కల్తీ జరిగిందో లేదో గుర్తించొచ్చు. అసలైన మిరియాలను పగలకొడితే పొడవుతుంది. అదే బొప్పాయి గింజలు పొడి కావు. బొప్పాయి గింజలు మిరియాల కన్నా చిన్న సైజులో ఉంటాయి. మిరియాలు నల్లగా ఉంటే బొప్పాయి గింజలు గోధుమ రంగులో కనిపిస్తాయి. ఈ తేడాతో మీరు మిరియాల కల్తీని గుర్తించొచ్చు. సో ఈసారి మిరియాలు కొనేటప్పుడు జాగ్రత్త.